హలో హాయ్ అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే వేసానండి. మా వారికి రోస్టెడ్ దోశలు, నాకైతేనేమో మెత్తడి దోశలు అండి. నాకు మెత్తగా కాదుకోండి, అలా బొక్కలు పడితే నాకు భలే ఇష్టం అండి దోశ. ఇకైతే మాత్రం తినేసామండి. లంచ్లోకి వచ్చేసి పాలకూర పప్పు అయితే చేశానండి. పాలకూర పప్పు చేశానండి. మాకు రోజు ఆకుకూరలు ఆయన అయితే చక్కగా ఇంటి ముందుగా వస్తాడండి. పొద్దున 6:30కి మొదలు పెడితే 12:30 దాకా తిరుగుతాడండి ఆకుకూరలు ఆయన మాత్రం. చక్కగా మాకు ఏ ఆకుకూర కావాలంటే అది దొరికిద్దండి. పాలకూర పప్పు అయితే పప్పు నేను కొంచెం ముందుగా ఉడకబెట్టుకున్నానండి. నా కుక్కరు విజిల్ రావట్లేదండి, కొంచెం చెడిపోయింది. పెద్ద కుక్కర్ ఉందండి. ఈ కొంచెం పప్పుని దాంట్లో ఎలా వేసేదని చెప్పేసి ఈ కుక్కర్లో అయితే ముందుగా కొంచెం పప్పు అయితే ఉడకబెట్టుకున్నానండి. ఇక ఆకుకూర, టమాటా, పచ్చిమిర్చి, ఆనియను, ఉప్పు, కారం, పసుపు, ఉప్పు వేయలేదులేండి, కారం పసుపు వేసి చిన్నులపాయలు కూడా పెట్టానండి. ఇక అయితే స్టవ్ వెలిగించేసి పెట్టేశానండి. పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇక ఈలోపు మధ్యలో ఒకసారి బంగాళదుంపలు కూడా ఒక పొయ్యి మీద వేసేసాలండి. 2 దుంపలు. సమ్మర్లో వచ్చే ఆలుగడ్డలు చాలా బాగుంటాయి కదండి. నేను ఓన్లీ సమ్మర్లోనే తింటానండి బంగాళదుంప, ఆలుగడ్డ. అప్పుడైతే తీపి లేకుండా బాగుంటాయండి. ఇంక విడి రోజులైతే నేను అసలు అంత దాన్ని తిననండి. ఏదన్నా మా వారి కోసం చేసినా నేనైతే తిన్నది ఆయనకే పెడతా వండి. నేనైతే తిన్నా. ఇట్లా సమ్మర్లో వచ్చే దుంపలు అయితే చాలా బాగుంటాయండి, తీపి లేకుండా బాగుంటాయి తింటుంటే. అందుకని సమ్మర్లో మాత్రం తింటానండి. ఇక పప్పు అయితే మాత్రం తాలింపు వేసేసానండి. పప్పు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి బాబు, సూపర్ అంటే సూపరు. ఇక అదే బాండీలో చక్కగా పప్పుని పప్పుని మంచిగా తాలింపు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అయినా చక్కగా మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెట్టేసేసి కొంచెం సేపు మగ్గనియాలండి. అప్పుడే బాగుండిద్దండి. ఇందాక దుంపలు ఉడకబెట్టానని చెప్పాను కదండి, ఇప్పుడు దుంపకూర కూడా చక్కగా అయితే తాలింపు అయితే వేసేసుకున్నానండి. దుంపకూర మాత్రం సమ్మర్లో వచ్చే దుంపకూర చాలా బాగుండిద్దండి. ఇంకేంటండి, హలీం తిన్నారండి అందరూ రంజాన్ మాసం వచ్చి ఎన్ని రోజులైందండి. ఒక్కసారి కూడా హలీం పాయింట్ దగ్గరికి వెళ్ళింది లేదు, తినింది లేదు. ప్రతి సంవత్సరం 2-3 సార్లు అయినా తింటామండి. ఈ సంవత్సరం అసలుకి ఆ స్టాల్స్ దగ్గరకు కూడా వెళ్ళలేదండి. మన చుట్టుపక్కలే ఉన్నా కూడా వెళ్ళలేదండి. చికెన్ హలీమే తింటానండి. నేనేం మటన్ హలీం అలా తినండి. నాకైతే మాత్రం చికెన్ హలీం చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి హలీం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను మాత్రం కంపల్సరీగా ఇయ్యాలో రేపు తెచ్చుకొని తినాలండి. అదిగోండి మన ఆలుగడ్డ కర్రీ అయితే వేడిగా రెడీ అయిందండి. ఇక భోజనం అయితే చేసేద్దామండి. ఓకేనండి, బాయ్.